ಹಾಯ್ ಹಲೋ అందరికీ నమస్తే కైసే హో ఎల్లారు నమ్మ ఛానల్కి సుస్వాగత. ఈరోజు రైడ్ వచ్చేసరికి మహాబలిపురంకి. అండ్ ఈ రైడ్ ఎవరితోనూ లేదు, నేను ఒకడే వెళ్తున్నా. ఇప్పుడే చిత్తూరు సిటీ క్రాస్ చేసి ఇంకా నియర్ తమిళనాడు బార్డర్ అనుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 160 కిలోమీటర్స్ అయితే ఉంది మహాబలిపురం షోర్ టెంపుల్కి. అంతా ప్యాక్ చేసుకొని లిటిల్ బిట్ పెట్రోల్ పట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్లీ ఈ రైడ్ స్టార్ట్ అవ్వాలనుకున్న టైం వేరే, ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్న టైం వేరే. ఎందుకంటే పైన చూస్తారు కదా వెదర్ వల్ల ప్రాబ్లం. ఏంటంటే వర్షం వస్తుందో రాదో, వచ్చేస్తే ప్రాబ్లం, మళ్ళీ రైడ్ మొత్తం ప్లాన్ చేసుకొని వేస్ట్ అయిపోతుందని ఎలా వెళ్ళాలి ఈ రైన్లో అనేసి దాని గురించి ఆలోచిస్తూ నేను టైం వేస్ట్ చేసిన. నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, ఎందుకంటే మన ఛానల్లో బీచ్ రైడ్ ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే మహాబలిపురం అయితే షోర్ టెంపుల్ అనేది సీ పక్కనే ఉంటుంది. సో ఇంకా మొత్తం ప్యాక్ చేసేసుకొని రెడీ అయిపోయినా. అండ్ ఇప్పుడైతే ఈ బ్యాగ్లో అయితే ఏం లేవు. పవర్ బ్యాంకు, నెక్స్ట్ సెకండరీ ఫోన్, నా మెయిన్ ఫోన్, ఇంకా వర్షం వస్తుందేమో అనేసి రైన్ కవరు రైడింగ్ జాకెట్కి, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే సోలో ట్రిప్పు ఫస్ట్ టైము. అండ్ ఆల్సో అక్కడ ఏం స్టే లేదు, పోవడం అది చూసుకోవడం, ఏ టైం అయినా కానీ రిటర్న్ వచ్చేసేయడం ఇంటికి, అంతే. కాబట్టి లగేజ్ పెద్దగా అవసరం లేదు. గాయస్, మన ముందు ఒక టెస్టింగ్ వెహికల్ ఉంది గాయస్, మహేంద్ర కంపెనీ నుంచి. వెనక లోగో మేబీ XUV 300. ఈ 300 అయితే కాదనుకుంటా, ఎందుకంటే కొంచెం పెద్దది ఉంది వెహికల్ ఇది. మహేంద్ర నుంచి కొత్త కార్. ఇప్పుడు ఒక 10 మినిట్స్గా ఇదే ట్రాఫిక్ చూడండి. అసలు చుట్టూ వెహికల్స్ సెగ్గలు రేగిపోతూ ఉంది. ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి, ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది. అసలు ట్రాఫిక్ నార్మల్గా లేదు. చుట్టుపక్కల ఈ మామూలు కమర్షియల్ కార్స్ ఇలాంటివి తక్కువ, కానీ ఎక్కువ ఇవి ఉన్నాయి ట్రక్కులు. వాటిలో నుంచి వచ్చే హీట్ అంతా ఇంత కాదు స్వామి. ఇది ఇంకొక టెస్ట్ వెహికల్ ఈరోజు మనకు కనపడడం. ఇది టాటా నుంచి అని అనుకుంటా, ఎందుకంటే వీళ్ళు బ్రాండ్ కూడా మొత్తం కవర్ చేస్తున్నారు. చూస్తే కరు లాగే ఉంది. ఆ డిజైన్ లాంగ్వేజ్ చూస్తే టాటా నుంచి ఉంది. అది ముందు ఇంకొక టెస్ట్ వెహికల్ ఉంది. ఇది కొంచెం హ్యూజ్ ఉంది కారు. నో డౌట్ ఇట్స్ టాటా కార్స్, ఐ థింక్ సో.
బల్కీ. వాట్ ఏ సస్పెన్షన్ డిజైన్ మ్యాన్. Dynamic swipe indicators. Looks absolutely beautiful. బ్యూటిఫుల్ మ్యాన్ కార్. గాయస్ ఇప్పుడే అంటే ఇంకా మహాబలిపురం దగ్గరికి వచ్చేసాము. ఇంకా 58 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో రోడ్ సైడు కోకోనట్ అన్న తాగుదామనేసి ఆగా కోకోనట్ తీసుకున్నా. అసలు రోడ్స్ అయితే దారుణం అంటే దారుణంగా ఉన్నాయి. పోతుంటే ఏంద్రా కిలోమీటర్లు వస్తానే ఉంది అనేసి మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే టూ మచ్ అబ్బా. హైవేసే లేవు అసలు. ఎప్పుడు నేను లాస్ట్ టైం కాంచీపురం వచ్చినప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా సేమ్ అట్లే ఉంది. డెవలప్మెంటే లేదు. అందుకే ఇంకా తమిళనాడు అయితే మాత్రం ఇంకా దగ్గరలో అయితే ఇంకా రైడ్స్ లేవు. ఈ రోడ్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే తమిళనాడు. సో ఇంకా ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అదంతా తర్వాత మహాబలిపురం రీచ్ అయినాక అక్కడ కంటిన్యూ చేస్తాను. గైస్ ఫైనలీ రీచ్డ్ మహాబలిపురం. ఇప్పుడు టైం వచ్చేసి 3:10 అవుతుంది. మొత్తానికి ఎట్లా ఒకలాగా రీచ్ అయిపోయినా. అసలు మామూలు స్టంట్ కాదయ్యా. అసలు ఏమి రోడ్లు రానైనా. మీకు సింపుల్గా చెప్పాలంటే నీట్గా యాక్చువల్లీ నేను ఈరోజు రైడ్ ఎందుకు లేట్ అయినానంటే నైటు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన, వాటర్ సర్వీస్ చేసిన. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడానికి ఏంటంటే నాకు సరిపడా సాకెట్ బిట్ లేదు ఆయిల్ డ్రైన్ చేయడానికి. అదేమంటే ఉన్న బిట్ ఇరిగిపోయింది. ఇంకా దానివల్ల ఇంకా ఆ టైంలో మెకానిక్ షాప్స్ని వెతికి తెలిసిన ఆయన దగ్గర తీసుకొని చేంజ్ చేసి నీట్గా ఫిట్ అండ్ ఫినిష్ క్లియర్గా నీట్గా చేసుకున్నా. అంతా బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడున్న రోడ్స్ ఇంత లేట్ అవ్వడానికి రీజను చూడండి. అసలు మామూలుగా ఉండదు. నాకే అసలు బండి ఆపి చూసుకుంటే ఏంది ఇట్లాంటి రోడ్లో వచ్చినా నేను అనిపించేసింది. ఇటు చూడండి. నేను యాక్చువల్లీ బిఫోర్ రైడ్ ఒక ఫోటో తీసుకుంటే బాగుండేది. ఎంత నీట్గా ఉన్న బండి ఎట్లయిపోయింది చూడండి. నా షూస్ చూడండి ఎలాగైపోయిందో. ఎనీవే వచ్చేదైతే వచ్చేసాం. ఇప్పుడు ఈ కనిపిస్తున్న కేవ్ టెంపుల్ ఇది చూసుకొని అవంతా ఎక్స్ప్లోర్ చేసి కృష్ణాస్ వాటర్ ఫాల్ చూసుకొని తర్వాత షోర్ టెంపుల్ చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. కాకపోతే వెళ్ళేటప్పుడు మాత్రం ఇప్పుడు వచ్చిన రూట్లో రానయ్యా నా వల్ల కాదు. నేను ఎప్పుడో మార్నింగ్ ఎన్ని గంటలకు ఒక 11కి స్టార్ట్ అయితే 3కి రీచ్ అయినా. అది గూగుల్ మ్యాప్స్లోనే 4.5 hours చూపించింది. నేను ఏమో అనుకున్నా, స్వామి మీకు చెప్తే అర్థం కాదులే, అంత దారుణమైన రోడ్స్ అసలు. సో ఇంక అస్సలు లేట్ చేయకుండా ఇంక ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోదాం.